వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఆ రెండు పార్టీలు మోసం చేశాయని సంజయ్ అన్నారు. పోతిరెడ్డిపాడు నీటి తరలింపును ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను పూర్తిగా వాడుకోకుండా మొదటి నుంచి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్తవాడుకో డాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కొని విమర్శించుకుంటూ మేమే నిజాయితీ పడలేమని చెప్పి ఇలా వాళ్ళు నాటకాలని ఓల్డ్ విమర్శలు చేసుకుంటున్నారు. ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలకు ట్యాగ్ లైన్ తోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య